ఆదివారం ఆవుల రామన్న యాదవ్ 2వ వర్ధంతి సందర్భంగా స్థానిక వీటి కాలనీ హనుమాన్ చౌరస్తాలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడారు. ఆదివారం ఆవుల రామన్న యాదవ్ 2వ వర్ధంతిని సందర్భంగా స్థానిక వీటి కాలనీ హనుమాన్ చౌరస్తాలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా వారు అకాల మరణం చెంది దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న వారు మన మధ్యలే ఉన్నట్లు వారు లేని లోటు స్పష్టంగా ఈరోజు నల్గొండ యువతలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వారు అనేక సేవా కార్యక్రమాలు ముందుండి యువతను ముందుకు నడిపించినటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు దాదాపు అనేక సార్లు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పేద ప్రజలకు సేవ చేయడం కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, బత్తిని యాదగిరి, దీపా, నవీన్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, భరత్, శ్రీనాథ్, గణేష్, గోపాల్, మాండ్ర మహేష్, శ్రీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి యువకులు పాల్గొన్నారు. రామన్న యాదవ్ గారి 2వ వర్ధంతి సందర్భంగా మరి ఆత్మహత్యందరం కూడా కలిసి ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి జరపడం జరిగింది. మరి రామన్న యాదవ్ గారి మృతి అందరూ కూడా తీయని లోటు కాబట్టి ఆయన ఆశకాలం కోసం ఘనంగా శుభపత్రం సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జోహార్ అర్పిస్తున్నాం. జోహార్ రామన్న.